కీర్తన గ్రంథం 88వ అధ్యాయం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను కనిగా ఎంచబడితిని. నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా. అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీ నన్ను ఉంచుచున్నవి. సెలా. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు గొప్ప అద్భుతములు చూపెదవా. ప్రేతలు లేచి నేను స్తుతించెదరా. సెలా. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా. నాశనకూపంలో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా. అంధకారంలో నీ అద్భుతములు తెలియనగునా. పాతాళంలో నీ నీతి తెలియనగునా. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. యెహోవా, నీవు నన్ను విడుచుటయ్యేలా. నీ ముఖము నాకు చాటు చేయుటయ్యేలా. బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి.